పేరు రాజనారాయణ, కాకినాడ జనసేన దివ్యాంగుల ప్రెసిడెంట్ని, అలాగే క్రిస్టియన్స్ ఫిషర్మెన్ నాయకుని, ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మన కాకినాడ కలెక్టర్ ఆఫీసులో ఉన్న ఈ యొక్క కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు చేసుకున్నా, రిక్వెస్ట్ చేస్తాం కలెక్టర్ గారికి. అయ్యా, 2016 అటవీ చట్టం సెక్షన్ 92 ప్రకారం సుప్రీంకోర్టు వికలాంగుల రక్షణ కొరకు గొప్ప ఆర్డర్ పాస్ చేసింది. ఇది కొన్ని డిపార్ట్మెంట్లో పట్టించుకోవట్లేదు. వికలాంగులకి సరైన సౌకర్యాలు లేవు, ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్లు లేవు. జాబులు చేసే చోట అవమానాలు ఎక్కువ అవుతున్నాయి. వికలాంగులకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కూడా పట్టించుకోవట్లేదు. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, హాస్పిటల్లో తగిన సౌకర్యాలు కూడా లేవు. సార్, మాకు 2016 అటవీ చట్టం సెక్షన్ 92 ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తారని, అలాగే మోడీ గారి దృష్టికి తీసుకెళ్తారని, ఇది అన్ని డిపార్ట్మెంట్లు అధికారంగా అమలు చేయడానికి మా జిల్లా కలెక్టర్ గారు సహకరిస్తారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. ప్రతి వికలాంగుడు ఆలోచించి ముందుకు రావాలి. ప్రతి ఒక్కడు కష్టపడి పనిచేస్తే 2016 అటవీ చట్టం ఎలాగ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి అధికారంగా ప్రతి చోట అమలు అవుతుంది. చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, వికలాంగులు ఆ యొక్క పార్టీలో నాయకులుగా ఉన్నారు. మీరు అందరూ కూడా మీరు ఎంతో కష్టపడి మనం ఈ యొక్క ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వారితో మనం ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటే ప్రతి వికలాంగుడికి న్యాయం జరుగుతుంది. సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటుంది. ఇళ్ల సౌకర్యాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, హాస్పిటల్లో, ఇలా డిపార్ట్మెంట్లో వీల్ చైర్ సౌకర్యాలు కల్పించాలి. ఎవరైనా కొట్టిన తిట్టిన వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ మాదిరిగా కేసు నమోదు చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీకు గెలిచిన తర్వాత గౌరవమైన చట్టాన్ని నేను తీసుకొస్తానని సార్ మాట ఇచ్చారు. కాబట్టి మా అధినేత, జనసేన పార్టీ అధినేత, మా అధినేత మాట ఇచ్చారు. కాబట్టి ఇది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వికలాంగులు అందరూ కష్టపడి పనిచేద్దాం. మనలో ఎంతోమంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఉన్నారు. అలాగే పురంధేశ్వరి గారు దృష్టికి, మేడం గారి దృష్టికి తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరు ఫేస్బుక్లో పెట్టండి, షేర్ చాట్లో పెట్టండి, స్టేటస్లో పెట్టండి. ఈ ప్రతి ఒక్కరికి ఇది